శ్రీరామ్ బోస్ 18 ఏళ్ల యువకుడు బాంబులు వేసి బ్రిటిష్ వారిని చంపుతాడు. మీకు బాంబులు వేయడం నేర్పుతాను, మీరు బాంబులు వేయవచ్చు. ఆయనే అల్లూరి సీతారామరాజు. చంద్రశేఖర్ ఆజాద్ తనని తానే కాల్చుకొని చనిపోతాడు. డాక్టర్ జీ గడ్డి కోస్తూ ఉంటారు, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. జడ్జి ముందు సామాన్యంగా రాజగోపాల్ జీ అందరికీ పరిచయమే. రాజగోపాల్ జీని ఒకసారి పరిచయం చేస్తాను. రాజగోపాల్ జీ సంఘ ప్రచారక 26 సంవత్సరాల నుంచి వారి బాధ్యత నగర ప్రచార ప్రముఖ్, జిల్లా ప్రచార ప్రముఖ్ మరియు సంభాగ ప్రచార ప్రముఖ్. ఇప్పుడు ప్రస్తుతం సంఘంలో ప్రాంత ప్రచార పని చూస్తున్నారు, ప్రాంత ప్రచార ప్రముఖ్. ఈ 3వ కాలాంశం రాజగోపాల్ జీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉదయం అనేక శిష్యులని విని అలసిపోయినారు కదా, ఆకలి అవుతుంది కదా. కొందరిని పూర్తి చేస్తాను, ఎక్కువసేపు తీసుకోను, 20 నిమిషాలు పూర్తి చేస్తాను. ఈ సోషల్ మీడియా సంగమానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక రోజులుగా సోషల్ మీడియా లోపల సైద్ధాంతిక హిందుత్వ భావజాగరణ కోసము పోరాటం చేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి అనేక మంది సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. ఎంతో కష్టంతో నా కంటెంట్ సేకరించుకుంటూ సమాజ హితం కోసం ధర్మహితం కోసము ఏమి ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తున్నటువంటి అనేక మంది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓ రకంగా చూసుకుంటే నాకన్నా మీకు ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కింద ఉన్నారు. నేను గత 2-3 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా దీనికి సంబంధించిన పనిలో ఉన్నాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా సుమారు 8-10 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ సెషన్ లోపల ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల ఉన్నటువంటి విషయాలపై కొన్నిటిని నేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకటి, ప్రపంచం యొక్క దిశ మారుతున్న కొద్దీ ఒకప్పుడు ప్రపంచం మొత్తం లోపల సింగిల్ పోలార్ యొక్క సిస్టమ్ ఉంటుండే. అంటే యుఎస్ఏ లేకపోతే రష్యా ఏదో ఒక దేశం పవర్గా ఉంటుండే. కానీ మారుతున్నటువంటి జియో పొలిటిక్స్ లోపల ఇప్పుడు డబుల్ పోలార్, మల్టీ పోలార్, ఇట్లా డిఫరెంట్ పోలార్ సిస్టమ్స్లో అనేక రకాలైన దేశాలన్నీ కూడా ఆయా పరిస్థితులు ఆయా సందర్భాలను బట్టి ఎనర్జెటిక్ అవుతూ రకరకాలైనటువంటి స్థితుల లోపల వాళ్ళు జోడీ కడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంతా కూడా 5th జనరేషన్ ఆఫ్ వార్ఫేర్ ఎక్కువగా జరుగుతుంది. 5th జనరేషన్ ఆఫ్ వార్ఫేర్ అంటే మనం అంటాం ఇంతకన్నా ముందు 1, 2, 3, 4 ఏంటంటే మొదటి శ్రేణి యుద్ధం లోపల కత్తులతో యుద్ధాలు చేసుకునేటువంటి వాళ్ళు. 2వ శ్రేణికి వచ్చేవరకు తుపాకులు, ఫిరంగులు. 3వ శ్రేణికి వచ్చేవరకు కొంత లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇట్లాంటి వాటి మీద. 4వ శ్రేణి యుద్ధానికి వచ్చేసరికి లాంగ్ రేంజ్ మిసైల్స్తో పాటు గగనతల యుద్ధము, ఆటమ్ బాంబ్స్, ఇట్లాంటి భయంకరమైనటువంటి అణ్వాయుధాలు, జీవరసాయనిక ఆయుధాలు, వీటన్నిటితో 4th జనరేషన్ ఆఫ్ వార్ఫేర్ లోపల యుద్ధం చేస్తున్నారు. ఈ 5th జనరేషన్ ఆఫ్ వార్ఫేర్లో ఏదైతే ఉందో దీనిలో ఆయుధాలు ఏవి అనేటి భౌతికమైనది కాకుండా సమాచారంతో జరిగే యుద్ధం ఏదైతుందో ఈ 5th జనరేషన్ ఆఫ్ వార్ఫేర్ యొక్క ముఖ్యమైనటువంటిది. ఈ 5th జనరేషన్ ఆఫ్ వార్ఫేర్ లోపల ముఖ్యమైనటువంటిది సమాచారం ఆధారంగా జరిగే యుద్ధము. అంటే ఒక తప్పుడు సమాచారాన్ని సమాజం లోపల పంపించడం ద్వారా ఆ సమాజంలో, ఆ జాతిలో, ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన భ్రమలని, వంచనకి గురి చేయడం ద్వారా ఆ సమాజాన్ని ప్రమాదకరమైన స్థితిలో నెడతారు. ఈ 5th జనరేషన్ ఆఫ్ వార్ఫేర్ లోపల యుద్ధం చేసేది ఎవరంటే ఎవరైతే బాధితుడు ఉంటాడో ఆ బాధితుడు తన మీద తనే యుద్ధం చేసుకుంటుంటాడు భ్రమలకు గురైనటువంటి కారణంగా. దీనివల్ల అతను ప్రమాదంలోకి నెట్టవేయబడతాడు. మనం సోషల్ మీడియాలో ప్రతిరోజు చూస్తున్నాము
అనేక రకాలైనటువంటి ఒక తప్పుడు సమాచారాల కారణంగా అక్కడ జరిగిన విషయం వేరే ఉంటుంది, మనకు వచ్చేటువంటి విషయం వేరే ఉంటుంది. దాని కారణంగా మన సమాజం లోపల మనపై మనకే ఒక్కొక్కసారి అనుమానం కలుగుతుంది, ఇది నిజంగా జరిగిందా, ఇది జరిగిందా, దీనివల్ల ఇంట్లో ఇలా చేస్తారా, మన వల్ల ఇలా చేస్తారా అనేటువంటిది. సో ఈ తప్పుడు సమాచారాలు, వక్రీకరణతో కూడిన సమాచారాలు, మాయాభ్రమితం చేసేటువంటి సమాచారాల ఆధారంగా ఒక దేశాన్ని, ఒక జాతిని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని మన స్థూలంగా డీప్ స్టేట్ కుట్ర అని చెప్పి మనం చెప్పొచ్చు. డీప్ స్టేట్ కుట్రలో ఒక తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం ద్వారా ఆ సమాజాన్ని భ్రమలకు గురి చేసి ఆ సమాజ విచ్ఛిన్నానికి పనిచేస్తుంటారు. ప్రధానంగా మన దేశంలో అనేక రోజులతో జరుగుతున్నటువంటి కొన్ని రకాలైనటువంటి భ్రమలకు గురి చేసేటి, లేదంటే మోసపు సమాచారము, ఇట్లాంటి ఎలా ఉంటాయని కూడా చెప్తాను. ఎక్కడైనా ఒక ఉగ్రవాద సంఘటన జరిగిందనుకోండి, ఆ ఉగ్రవాదిని అతని ఉగ్రవాది అనకుండా అతని ఒక విక్టిమ్ కార్డ్ లాగా అతని పట్ల ఒక సాఫ్ట్ కార్నర్లో ఉండేటువంటి ఒక నైతికతో ఉన్నటువంటి ఒక విషయాన్ని నెమ్మదిగా లేవనెస్తారు. ఉదాహరణకి ఒక 5-6 సంవత్సరాల కింద మనం చూస్తుంటాం, జమ్మూ కాశ్మీర్ లోపల బుర్హాన్ వానీ అనేటువంటి ఒక టెర్రరిస్ట్ ఎన్కౌంటర్ అయ్యాడు. ఆ టెర్రరిస్ట్ ఎన్కౌంటర్ అయిన తర్వాత బహుశా మీ అందరు కూడా గుర్తొచ్చిందండి ఆ పేరు, బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ అయ్యాడు. ఎన్కౌంటర్ అయిన తర్వాత అందరూ కూడా ఏం రాశారంటే, అతను బుర్హాన్ వానీ అనేక రోజులుగా పోలీసు వాళ్ళు వెతుకుతున్నారు, సైన్యం వెతుకుతుంది, ఎన్కౌంటర్ అయ్యాడు, అతను ఒక టీచర్ యొక్క కొడుకు అని చెప్పి పెట్టారు. మంచి చదువుకున్నటువంటి వాడు, టీచర్ యొక్క కొడుకు, చిన్నప్పుడు చాలా అమాయకంగా ఉండేవాడు అని చెప్పి పెట్టారు. అంటే దీని అర్థం ఏంది, అతను మొదటి నుంచే టీచర్ అంటే ఒక మంచి కుటుంబంలో ఉన్నటువంటి వాడు, అమాయకుడు. కానీ జమ్మూ కాశ్మీర్లో భారతదేశం చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి మన సైనిక బలగాలు చేసినటువంటి ఆక్రమణలు కావచ్చు, ఆకృత్యాల కారణంగా అతను మారిపోయాడు అనేటువంటి తప్పుడు సంకేతాన్ని ప్రచారం చేశారు. అతను టెర్రరిస్ట్ అనకుండా దాని పక్క పొంటి అతని తండ్రి టీచరు, బాగా తెలివైనటువంటి వాడు, అతను చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా క్రూరంగా వ్యవహరించిన దాఖలు లేవు అని ఒక ఉగ్రవాదికి సంబంధించినటువంటి ముందు, ఉగ్రవాది అని చెప్పే కన్నా ముందు ఇదంతా కూడా కలర్ వేస్తారు. అంటే అతని యొక్క తీవ్రతని, అతని యొక్క నేర తీవ్రతని వైట్ వాష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా మనకి ఒక 2-3 మంత్స్ కింద కావచ్చు, గత ఒక 2-3 నెలల నుంచి వెళ్ళి, సుమారు 1 year నుంచి వెళ్ళి ఇజ్రాయెల్ గాజా మధ్యన, పాలస్తీనా మధ్యన యుద్ధం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు ఒక రకమైన యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద యుద్ధం జరిగినప్పుడు చాలా సందర్భాల లోపల పాలస్తీనాలో ఉన్నటువంటి వాటిని శిథిలాలను చూపిస్తూ పసిపిల్లల్ని, లేకపోతే ధ్వంసమైనటువంటి భవనాల్ని, వీటన్నిటిని చూపిస్తూ వచ్చారు. కానీ ఇజ్రాయెల్పై దాడి జరిగినటువంటి విషయాన్ని మాత్రము అక్కడ ధ్వంసమైంది కానీ, లేకపోతే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ ఎక్కువ చూపించలేదు. అయితే అక్కడ పాలస్తీనాలో ఉన్నటువంటి మనందరం కూడా చూస్తుంటాము, ఒక పసిబాబు సముద్ర తీరంలో కొట్టుకొని వచ్చాడు. మీకు గుర్తొచ్చిందా అండి అది? ఎవరికైనా గుర్తొచ్చింది ఆ సంఘటన? దాన్ని చూపించేసి ఇజ్రాయెల్ యొక్క అమానుషమైన కాండ కారణంగా చూడు ఇట్లా పసిబాబులు బలైపోతున్నారు. కానీ ఆ ఇజ్రాయెల్ కారణంగా జరుగుతుంది. కానీ అంతకన్నా ముందు ఇజ్రాయెల్ మీద వాళ్ళు దాడి జరిపారు కదా. ఇజ్రాయెల్ ఉన్నటువంటి పార్కులో ఉన్నటువంటి పర్యాటకులు వాళ్ళపై దాడి చేసి వాళ్ళు బలి తీసుకున్న తర్వాత కదా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఏ దేశమైనా సరే తన దేశం మీద దాడి చేస్తే దానికి తిరిగి ప్రతి దాడి చేసేటువంటి హక్కు ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది, ఎదురు దాడి చేసే హక్కు ఉంటుంది. యుద్ధాన్ని మొదలుపెట్టి నువ్వైన తర్వాత దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించాలి కదా. కానీ ఇజ్రాయెల్ కనుక సపోర్ట్ చేస్తే ప్రపంచ దేశాలు ఉన్నటువంటి ఇస్లాంను కానీ, లేకపోతే క్రైస్తవుని వీటన్నింటికి తక్కువ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ చనిపోయినటువంటి ఆ పసిబాబు యొక్క శవాన్ని చూపిస్తూ మానవత్వం నశించిపోయింది అని చెప్పేసి, దాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది కూడా సేవ్ పాలస్తీనా, సేవ్ గాజా అనేటువంటి ఇక్కడ ప్లే కార్డులు పట్టుకుని తిరుగుతున్నారు. ఇజ్రాయెల్ సంబంధించిన ఉత్పత్తులు ఏవి కొనొద్దని చెప్పేసి, మిగతా పాలస్తీనాకు వ్యతిరేకంగా ఉన్నట్టు ఏ దేశాల్లో ఉన్నటువంటి ఏవి కూడా కొనొద్దని, ఇదంతా ఒక నేరేటివ్ బిల్డ్ చేయడం, ఇదంతా ఒక కథనాన్ని నిర్మాణం చేసేటువంటి ఒక ప్రయత్నము. మరి అదే ఇప్పుడు ఇరాన్, దుబాయ్, వీటన్నిటి చోట్ల కూడా అవన్నీ కూడా ముస్లిం దేశాలే. ఆ దేశాలకు ఆ ముస్లిం దేశాలు పరస్పరం యుద్ధం చేసుకుంటున్నాయి. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఎవరు కూడా సేవ్ ఇరాను, సేవ్ దుబాయ్, సేవ్ కువైట్ అని ఎవరు మాట్లాడట్లేదు. కేవలం పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింలు మాత్రమే ముస్లింలా? మిగతా దేశాల్లో ఉన్న ముస్లింలు కాదా? ఇరాన్లో మన అంతర్గతంగా జరిగినటువంటి ఘర్షణలో సుమారు 100,000 మంది చనిపోయారు.
హిజాబ్ను తీసివేయాలని చెప్పి అనేక మహిళలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేశారు. ఇక్కడ హిజాబ్కు వ్యతిరేకంగా హిజాబ్ను ఉంచాలి అని చెప్పేసి ఇక్కడ నిరసన ప్రదర్శన చేసినటువంటి వాళ్ళు ఇరాన్లో జరిగిన ప్రదర్శనల గురించి కానీ ఇక్కడ ఎవరు కూడా రోడ్ల మీదకి రాలేదు. అంటే కేవలం ఇక్కడ ఈ దేశం లోపల ఏదో ఒక రకమైన అలజడి సృష్టించాలి. ఆ అలజడి సృష్టించడం కోసము ఏదో ఒక దాన్ని నిర్మాణం చేయాలి. కులం పేరుతో, వర్గం పేరుతో, ప్రాంతం పేరుతో, మతం పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి. ఇది డీప్ స్టేట్ కుట్రలో భాగము. కరోనా సమయంలో చూసాము, దేశమంతా కూడా లాక్డౌన్ ఉంది కాబట్టి ఈ కరోనా సమయం లోపల అనేక మంది కాలినడక నడుచుకుంటూ వెళ్ళారు. భారత ప్రభుత్వము, అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక సేవా కార్యక్రమం చేస్తూ వచ్చాయి. కానీ ఇంత పెద్ద భారతదేశంలో ఒకేసారి అందరినీ కూడా ఒకేసారి మన యొక్క సేవా కార్యక్రమం కానీ ప్రభుత్వం వెంటనే ఆదుకోలేకపోయింది, కొద్ది రోజులు పట్టింది. కానీ ఈ లోపల భారతదేశంలో పనిచేస్తున్నటువంటి బీబీసీ పసిబాబుని అక్కడ ఒక ట్రాలీలో వేసుకొని వెళ్తున్నటువంటి యొక్క ఫ్యామిలీని చూపిస్తూ లాక్డౌన్ కారణంగా పసిపిల్లలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అని దాన్ని బాగా హైలైట్ చేసి ప్రపంచ దేశాల లోపల భారతదేశం యొక్క పరువును తీసే ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు, కానీ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సమయం లోపల ప్రభుత్వము కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ రోజుల తరబడి సమాజానికి ఫీడ్ చేశారు. ఎవరు కూడా బయటకు రాలేనటువంటి బడుగు జీవులందరూ కూడా ఇండ్లలోకి వెళ్ళేసి ఆహారం అందించారు. బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కరోనా సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఎవరు పాల్గొన్నటువంటి ఒకసారి చేయొద్దని. కానీ ఆ బీబీసీ వాడు ఎవరు కూడా ఇవి ఎక్కడ చూపించలేదు. దీని ఉద్దేశం ఏంటంటే కేవలం భారతదేశాన్ని ఇక్కడ భారత ప్రభుత్వం ఇక్కడ ప్రజల మీద అమానుషంగా వ్యవహరిస్తున్నటువంటి దాన్ని చెప్పడం కోసం. అంటే ఒక తప్పుడు కథనాన్ని నిర్మాణం చేయడం ద్వారా భారతదేశంలో సమాజాన్ని భ్రమలకు గురి చేయడము, భారత ప్రభుత్వంపై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విశ్వాసం కోల్పెట్టట్టు చేయడము, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశము ఆ లాక్డౌన్ సమయం లోపల ఏం చేయలేకపోతుంది, ప్రజల్ని హింసిస్తుంది, బాధ పెడుతుంది అనేటువంటి తప్పుడు సందేశాన్ని ప్రపంచ దేశాల లోపల వ్యాప్తి చేయడం ద్వారా భారతదేశం యొక్క గౌరవం తగ్గించాలి. ఎందుకంటే గత 5-10 ఏళ్ళ నుంచి భారతదేశం విశ్వగురు అని చెప్పేసి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అనేక మంది సంఘ పెద్దలందరూ కూడా విశ్వగురు అనేటువంటి ఒక కాన్సెప్ట్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ విశ్వగురు అనేటువంటి కాన్సెప్ట్ తగ్గించాలంటే ప్రపంచ దేశాలలో భారతదేశం లోపల అమానవీయత ఉన్నదనే విషయాన్ని చాటాలని చెప్పేసి. కాబట్టి ఒక కుట్రపూరితంగా తప్పుడు సిద్ధాంతాలని, తప్పుడు వక్రీకరణ చెప్తూ ఇక్కడ భ్రమలకు గురి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్యన జరిగినటువంటి కల్తీ కోవా బన్ అందరూ విన్నారన్నది. కల్తీ కోవా బన్ ఆ విషయం మాకు తెలియదన్న వాళ్ళు చేయొద్దండి, తెలియదు అన్న వాళ్ళు చేయొద్దు, సుమారు అందరూ తెలిసిందే. కాబట్టి కోవా బన్ను అది కల్తీదని చెప్పేసి అక్కడ అనేక మంది దాన్ని ప్రశ్నించారు. పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చారు, అనేక మంది ప్రశ్నించారు. దానిలో కల్తీ ఉంది, దానిలో పురుగులు ఉన్నాయని చెప్పి చూపించారు. కానీ కేవలము అతని యొక్క ఆ అమ్మినటువంటి వాడి యొక్క మతం ఏదైతుందో ముస్లిం అయినటువంటి కారణంగా అతని పట్ల మానవత్వం పరిడ వెళ్ళింది. కానీ అదే బన్ను అక్కడ వచ్చినటువంటి గిరిజనులందరూ కూడా పేదవాళ్ళే కదా, ఒక పేదవాడికి సరైనటువంటి మంచి అయినటువంటి ఆహారం తీసుకునే హక్కు లేదా? అతనికి ఆ వలి అనే అతనికి మద్దతుగా అనేక మంది కూడా ప్రముఖులందరూ కూడా అతని దగ్గర వెళ్ళేసి కోవా తినడం ప్రారంభం చేశారు. వాళ్ళందరూ కూడా ఆ జాతరలో ఇచ్చినటువంటి ఒక కోవాను తిన్నారా? అది లేదు కదా. ఆ జాతరలు ఇచ్చినటువంటి కోవా తినలేదు కదా. అంటే దీనివల్ల ఆ వలి అనే అతను వెనుక ముస్లిం ఉన్నారు కాబట్టి, అతని యొక్క ఓట్లను పొందాలి కాబట్టి దీన్ని వైట్ వాష్ చేసేటువంటి ప్రయత్నం. దాని వెనుక ఎస్డిపిఐ ఉంది, పిఎఫ్ఐ యొక్క అనుబంధ సంస్థ. వాళ్ళందరూ కలిపి సుమారు ఒక 200 బండ్లను నడుపుతున్నారని చెప్పి ఒక సమాచారము. దాని ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయము మిగతా అన్ని కూడా తగ్గిపోయాయి. కల్తీతో కూడినటువంటి బన్నును అమ్మడం వల్ల అనేక మంది అనారోగ్యం అవుతున్నారు. అనేక చోట్ల కూడా దానికన్నా ఒక 2 రోజుల ముందే వికారాబాద్లో కల్తీ కోవా బన్నును పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. కాబట్టి వీటి మీద ఎవరు కూడా మాట్లాడకుండా కేవలం అతని యొక్క మతము ముస్లిం అయింది కాబట్టి అతను అవమానించారు, అతను ముస్లిం అయింది కాబట్టి అవమానించారు అనేటువంటి మతాన్ని తీసుకొచ్చేసి అక్కడ ఆహారంలో కల్తీ జరిగింది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టించేసి దీన్ని వైట్ వాష్ చేసే ప్రయత్నం చేశారు. అంటే అతను మతంగా ముస్లిం అయితే అతను అమాయకుడు అవుతాడు, అతని లోపల పేదవాడు గుర్తుకొస్తాడు, అతను ఉగ్రవాదం ఏదుంటే అతని తండ్రి టీచర్ అని వస్తాడు, అతను చిన్నప్పుడు బాగా చదువుకున్నవాడు అవుతాడు, పరిస్థితుల కారణంగా మారినంటాడు. ఇస్లాం దేశంపై కనుక దాడి జరిగితే దాడికి జరిగిన కారణం చూపించకుండా ఆ జరిగిన దాడి లోపల జరిగినటువంటి బాధితులు ఎవరితో వాళ్ళు చూపించేసి ఇక్కడ మతపరమైనటువంటి విద్వేషాలు విధ్వంసాలు అన్ని కూడా సృష్టించే ప్రయత్నం చేస్తుంటుంటారు.
కాబట్టి జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఒక సమాజం లోపల ఎప్పుడు నిరంతరం ఏదో ఒక ఘర్షణ ఉండాలి, భారత సమాజం లోపల ఎప్పుడు ఏదో ఒక రకమైన విద్వేషం ఉండాలి అనేటువంటి కుట్రతో తప్పుడు కథనాల్ని, తప్పుడు స్టోరీలను నిర్మాణం చేస్తూ మన యొక్క సమాజాన్ని, మన సమాజంలో ఉన్నటువంటి యొక్క యువతని భ్రమలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూడండి, పసిబాబును ఎత్తుకొని ఎలా పరిగెడుతున్నారు. కానీ అదే ఇజ్రాయెల్ సంబంధించింది ఎక్కడ కూడా మీకు చూపించారు. మీరు ఇజ్రాయెల్ చూడండి, ఎక్కడైనా సరే దాడి చేస్తున్న చూపిస్తారు, ఐరన్ డోమ్తో ఎలా ఎదుర్కొని చూపిస్తారు, కానీ ఇవి ఏవి చూపించారు. ఇంతమంది ఐ డ్రీమ్స్ చూపించండి ఒకసారి. అనేక రోజుల నుంచి వెళ్ళి సినిమాల వేదికగా మీరు ఈ సినిమా చూసారు, ఇది చూసినటువంటి వాళ్ళు చెప్పండి ఒకసారి. ఇది ఆపద్ బాంధవుడు. అతను ఎక్కడ తీసుకొచ్చారు? చర్చికి తీసుకొచ్చారు. ఇక్కడ మీకు అర్థమైంటుంది అది ఏందో అనేది. అర్థమైంది. అర్థమైన వాళ్ళు చెప్పండి, ఏమర్థమైంది? పిచ్చి వాళ్ళంతా చర్చిలో ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే పిచ్చి వాళ్ళంతా చర్చిలో ఉంటారు, అది చెప్పింది వాస్తవమే. కానీ అక్కడ ఎవరైతే మతిస్థిమితం కోల్పోయినటువంటి వాళ్ళని అక్కడ తీసుకొచ్చేసి బాగు చేయడం కోసం అక్కడ పాస్టర్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అంటే పిచ్చి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేసే కేంద్రాలుగా చర్చలను చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే సేవ అంటే మదర్ తెరిసా గుర్తుకు రావాలి, సేవ అంటే చర్చ్ గుర్తుకు రావాలి, సేవ అనగానే ఒక క్రాస్ కనబడాలి. అంటే సేవ పేరుతో జరిగేటువంటి ఒక మోసం ఇది. సేవ పేరుతో మతం మార్చేటువంటి కుట్ర. సేవ అనగానే భారతదేశం లోపల మదర్ తెరిసానే కనబడాలి, క్రైస్తవం కనబడాలి. కానీ అంతకన్నా బాగా చేసినటువంటి ఒక స్వామి రామానంద తీర్థ ఉన్నారు, డొక్కా సీతమ్మ ఉంది, విదేశాల నుంచి వచ్చిన సోదరు నివేదిత ఉంది, ఇస్కాన్ రోజు కొన్ని కోట్ల మందికి ఆహారం పెడుతుంది. ఇవేవి కూడా కనబడవు. కాబట్టి మనం చూసేటువంటి సినిమాల్లో కానీ వీటన్నిటి ద్వారా ఇలాంటి అన్ని కూడా మనకు పంపిస్తుంటారు. ఇది చూడండి ఒకసారి, హిందుత్వాన్ని ఎలా చూపిస్తుంటారు. చూడండి, అతని మెడలో ఏముంది? ఏ కండువా ఉంది? కాషాయ కండువా. అతనికి మంచి విభూతి పొట్టుందా? కాబట్టి చూడగానే ఎవరంటారు? హిందూ. అంటే హిందూ గూండా. అట్లా మెడలో కాషాయ కండువా వేసుకున్నటువంటి వ్యక్తి గూండా. మీరు కూడా అమరీష్ పురి చూస్తుంటారు. ఇప్పుడున్నట్టు అనేక మంది విలన్లు కూడా పెద్ద బొట్టు పెట్టుకుని ఉంటారు. అంటే బొట్టు పెట్టుకుని పెద్ద కనబడేటువంటి విలన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులు గూండాలు, అంటే హిందువులు క్రూరులు అనేటువంటి చూపించేటువంటి ప్రక్రియ ఇది. అంటే చివరిగా హిందుత్వాన్ని గూండాలతో చూపించే విధంగా స్వామీజీలు, సాధువులు వీళ్ళందరినీ కూడా సినిమాల్లో కానీ మిగతా అన్ని చోట్ల కానీ ఒక జోకర్ లాగా చూపించేటువంటి ప్రయత్నం. ఇవన్నీ మనకి చూడడానికి సింపుల్గా కనబడతాయి, కానీ దాని వెనుక మన మనసు లోపల, సబ్ కాన్షియస్ లోపల, ఎదుగుతున్న తరం లోపల ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుందో హిందుత్వం అంటే ఇది అని చెప్పేసి. అదేవిధంగా ఈ మధ్యన మనం చూస్తున్నాము, అనేక దశాబ్దాలుగా ఇక్కడ పుట్టినటువంటి ఒక విదేశాల్లో పుట్టినటువంటి ఒక మావో సిద్ధాంతము మన భారతదేశంలో వేళ్ళు అనుకుని చివరికి ఆ వేరుకు పురుగు పట్టి కుప్పగూలినటువంటి ఒక వృక్షము నేటి ఉన్నటువంటి నక్సలిజము. నక్సలిజము పుట్టి 50 ఏళ్ళు అయింది. ఈ 50 ఏళ్ల నుంచి ఈ దేశంలో వాళ్ళ జరిగిన లాభం ఏంటంటే ఈ దేశంలో అనేక మంది గిరిజనులందరూ కూడా అన్యాయం అయ్యారు. ఈ దేశంలో అనేక వందలాది మంది వాళ్ళ యొక్క రక్త దాహానికి బలి అయిపోయారు. వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి యొక్క చర్యల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మూకుమ్మడి యొక్క ప్రాణాలు కోల్పోయారు. ఇది వాళ్ళ యొక్క రక్త చరిత్ర. ఈరోజు వాళ్ళు బయటకు వచ్చి ఏమంటున్నారు, మాది పొరపాటు అయిపోయిందండి, మా సిద్ధాంతం తప్పని చెప్పి తెలుసుకున్నాము అని ఇప్పుడు బయటకు వచ్చి సల్లగా సాగు కబురు తెల్ల బట్టలు వేసుకుని బయటకు వచ్చి కనబడుతున్నారు శాంతి పావురాల్లాగా. కాబట్టి ఒకప్పుడేమో వాళ్ళు తుపాకీ గొట్టం ద్వారా మేము రాజ్యం సాధిస్తాం అన్నటువంటి వాళ్ళు ఈరోజు కాళ్ళు ఉడిగిపోయి వయసు ఉడిగిపోయిన తర్వాత వాళ్ళు ఈరోజు మేము చేసిన సిద్ధాంతం తప్పు అని చెప్పేసి అంటున్నారు. నక్సలిజం గురించి మాట్లాడేటువంటి ఇక్కడ ఉన్నటువంటి సోకాళ్ళు పట్టణంలో ఉన్నటువంటి అక్కడ అడవులో గన్ను పట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెన్ను ఇట్లా మైకు పట్టుకుని పాటలు పాడుతూ వాళ్ళందరినీ గొప్ప వీరులుగా కీర్తిస్తూ చనిపోయినటువంటి హిట్మా యొక్క ఇంటికి వెళ్ళి చూపిస్తున్నారు. హిట్మా తల్లితో మాట్లాడిస్తున్నారు, సంతోషము. కానీ అదే సమయం లోపల హిట్మా వ్యూహరచన చేసి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఆ రోజు బలిమేల లోపల చనిపోయారు కదా.
వాళ్ళ ఇండ్లకు వెళ్ళి ఏ యూట్యూబర్ కానీ ఏ జర్నలిస్ట్ కానీ ఎందుకు అడగలేదు? సరిపోయినటువంటి కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ల యొక్క తల్లుల యొక్క ముందట మైకు పెట్టేసి ఎందుకు మాట్లాడలేదు? మీ యొక్క తల్లి ఎలా, మీ కొడుకు చనిపోయాడు కదా, మీ బాధ ఎలా ఉందని చెప్పేసి ఆ కుటుంబాలను ఎందుకు ఈరోజు అడగలేదు? అదే నక్సల్ చేతిలో అనేక మంది గిరిజనులు చనిపోయారు కదా, వాళ్ళ దగ్గర మైకులు పెట్టి ఎందుకు అడగలేదు? ఆ గిరిజన గ్రామాల లోపల కరెంటు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని, లేదంటే చదువు చెప్తున్నటువంటి టీచర్లని, అక్కడ పనిచేస్తున్నటువంటి, అక్కడ గ్రామ అభివృద్ధి కావాలని పనిచేస్తున్నటువంటి కొద్దిమంది వ్యక్తుల్ని ఇన్ఫార్మల్ పేరుతో వాళ్ళని చంపివేశారు. నిల్సోని రాధా అని చెప్పేసి తను మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చదువుతూనే ఆ సమయం లోపల వాళ్ళ యొక్క విప్లవ రచయిత చైతన్య మహిళా సంఘంకి ఆకర్షితురాలైపోయి ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. దళ కమాండర్ ఎదిగింది. దానిలో చివరికి ఆమెను ఇన్ఫార్మర్ ముద్ర వేసేసి ఆమెను చంపి రోడ్డు మీద పడివేశారు, నగ్నంగా చంపేసిపోయారు. ఆ సమయంలో వీళ్ళకి మానవ హక్కులు గుర్తుకు రాలేదా? ఆ సమయంలో వీళ్ళకి చంపడం తప్పు అని చెప్పి వాళ్ళకి అనిపించలేదా? అంటే వాళ్ళు చేస్తే సరైనటువంటిది, ఇంకోళ్ళు చేస్తే తప్పు. నక్సలిజం అనే సిద్ధాంతం పేరుతోని ఈ దేశం లోపల అనేక గ్రామాల్ని అనేక దశాబ్దాలుగా వెనుకబడిపోయేటట్టు చేస్తున్నారు. వాళ్ళ గురించి అందరూ మాట్లాడతారు. ఈరోజు సోకాల్డ్ పర్సన్స్ అందరూ కూడా మాట్లాడుతూ ఏం చెప్తారు? అక్కడ ఉన్నటువంటి అడవులన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడం కోసము నక్సల్స్ని నిర్మూలిస్తున్నారని చెప్పేసి ఆ మాట్లాడేటువంటి సోకాల్డ్ పర్సన్స్ అందరూ కూడా అక్కడికి ఎట్లా పోయినంటే కార్లలో పోయారు. ఏ కార్లు పోయినట్టే మంచి మంచి బెంచ్ కార్లు ఇవన్నీ వేసుకుని పోయినారు. అవన్నీ ఏ కంపెనీ తయారు చేసినాయి? కార్పొరేట్ కంపెనీ కాదా? వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ చేతులకున్న వాచ్లను, స్మార్ట్ వాచ్లను కార్పొరేట్ కంపెనీ తయారు చేసింది కాదా? వాళ్ళు మాట్లాడుతున్న ఫోన్లన్నీ కూడా ఇవాళ ఆదాని అంబానీ మీద ఏడుస్తుంటారు. అవన్నీ జియో వాళ్ళు వేసుకొని మాట్లాడట్లేదా? జియో ఇంటర్నెట్ కనెక్షన్ ఎవరు తీసుకోవట్లేదా? వాళ్ళు ఈరోజు ఏ కార్పొరేట్ వ్యక్తుల మీద అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో అదే కార్పొరేట్ శక్తులు ఇచ్చినటువంటి సౌకర్యాలు చూసుకునే కదా వాళ్ళు మాట్లాడుతున్నది. కాబట్టి సమాజం లోపల ఒక విక్టిమ్ కార్డును వేసి ఇక్కడ అనేక మంది బాధపడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళని హత్య చేస్తున్నటువంటి భ్రమణకి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, మావోయిస్టుల అసలు లక్ష్యం హింసను వ్యాప్తి చేసి భయం ద్వారా గిరిజనులపై అదుపు సంపాదించి తరచుగా పాల్పడే పిరికి చర్య ఏమంటే ఇన్ఫార్మర్ పేరిట నిరాయుధులైనటువంటి ఆదివాసులకు ప్రాణాలు తీయడమే. 1990 లోపల ఇది నాకు బాగా గుర్తుంది. అక్టోబర్ 11 కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలుని పీపుల్స్ వారు తరగబెట్టేశారు. ఆ ఘటన లోపల సాధారణమైనటువంటి ప్రజలను 48 మంది మరణించారు. ఏ గిరిజనులు అయితే తాము కాపాడుతున్నామని మావోయిస్టు వారిని చంపడం ద్వారా భయాన్ని వ్యాప్తి చేస్తున్నారు. నెక్స్ట్, ఛత్తీస్గఢ్లో 2018 లోపల కూతురు ఎదుటే నూరేటి ముగులు అనే ఆదివాసిని పోలీస్ ఇన్ఫార్మర్ని చంపేశారు. అంటే కూతురు ఎదుటిని చంపేశారంటే ఎంత భయానకాన్ని సృష్టించారు వాళ్ళు. వీళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడేది, వీళ్ళ కార్పొరేట్ యొక్క దోపిడీ గురించి మాట్లాడేది, వీళ్ళ శాంతి వచనాలు పలికేది. నెక్స్ట్, మాజీ సహచరుల ప్రాణం తీసిన మావోయిస్టులు జూన్ 22, 2025 మావోయిస్టులు బీజాపూర్ జిల్లా బోర్ గ్రామం లోపల ఇన్ఫార్మంటూ మాజీ మావోయిస్టులు ఆదివాసీలు, వాళ్ళు ఏ ఆదివాసుల కోసం మేము పనిచేస్తున్నాం అని చెప్తున్నారో వాళ్ళ వేకోదేవ సామాన్లు క్రూరంగా దంపివేశారు. నిన్నగాక మొన్న ఒక అతను, బహుశా బీహార్ జార్ఖండ్ అనుకుంటాను, అతను ఒక కమాండరు, నేను ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి అనుసరించి నేను లొంగిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అతను బయటికి వెళ్తుంటుంటే అతని యొక్క కమాండరు అతను చంపి అక్కడే బొందబెట్టాడు. కాబట్టి ఈ మావోయిజం పేరుతో చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈరోజు వాళ్ళు అన్ని జరిగిన తర్వాత అది చెప్తారు కదా, 1000 ఎలుకలు తిన్న పిల్లట ఎక్కడికో యాత్రకు వెళ్ళిందట. ఈ రోజు వాళ్ళందరూ కూడా వయసుడికి పోయింది, వాళ్ళ యొక్క బతుకు మీద తీపి పుట్టింది కాబట్టి ఇన్ని రోజులు చేసినటువంటి వాళ్ళ యొక్క రక్తదాహ చేతులు, వర్గశత్రు నిర్మూలన పేరుతో వాళ్ళ యొక్క రక్తంతో తడిచిన చేతుల్ని ఇప్పుడు వచ్చి మంచిగా శానిటైజేషన్ చేసుకుంటున్నారు. మేధావులుగా ఈరోజు మేము అనుకున్నాం, మేము తప్పు అనుకున్నాం, కానీ మేము ఆలస్యం అయిపోయిందని చెప్పేసి ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పటికి నేను మొన్నటిదాకా ఒక 4 ఏళ్ల కింద వరకు ఖమ్మము, భద్రాచలము అటువైపు పనిచేశాను. అనేక గ్రామాల లోపల కరెంటు లేదు, అనేక గ్రామాల లోపల స్కూల్స్ లేవు. కేవలం కారణం ఏదైతుందో వీళ్ళ యొక్క కారణమే. ఈరోజు అర్బన్ నక్సల్స్ అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తూ మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు పోయి అడవిలో ఉండొచ్చు కదా, ఇక్కడ ఉండి మాట్లాడతారు. ఈ మధ్య నేను ఒక అర్బన్ నక్సలేట్ ఆయన తన యొక్క పర్సనల్ ఛానల్ చూశాను. ఏ కార్పొరేట్ కంపెనీ గురించి అయితే వ్యతిరేకంగా మాట్లాడుతూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తున్నటువంటి ఆమె బ్లింకిట్ నుంచి వెళ్ళి మామిడి పళ్ళు తెప్పించుకుంది. మీరు చూసారు అది? బ్లింకిట్ నుంచి మామిడి పళ్ళు. బ్లింకిట్ ఎవరి కంపెనీ? బౌలజాతి కంపెనీ కాదా? నువ్వు మార్కెట్ వెళ్ళి తెచ్చుకోవాలి కదా. మరి అంటే ప్రజల్ని భావోద్వేగాల కంజర పాటలతో రెచ్చగొడుతూ జనకు జనారే అని చెప్పి పాటలు పాడుతూ ప్రజల్ని గందరగోళానికి గురి చేసి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటారు. ఇదే విధంగా మన దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు
వాళ్ళు ఎప్పుడు కూడా అయిపోయిన తర్వాత మేము తప్పిదాలు చేశామని చెప్పేసి చెప్పుకుంటుంటారు. ఇక్కడ కమ్యూనిస్టులు మేము యొక్క తెలంగాణ స్వాతంత్ర పోరాటం, హైదరాబాద్ విముక్తి పోరాటంలో కానీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలోనే అసమానమైన త్యాగాలు చేశామని చెప్పేసి జబ్బలు తరుచుకుంటారు. కానీ వాళ్ళు చేసినటువంటి ఈ దేశాన్ని చేసిన ద్రోహము ప్రపంచంలో ఇంకెవరు కూడా మన దేశాన్ని చేయలేదు. ఇది ఈ పుస్తకము కొంచెం పైకి వెళ్ళండి. ఈ పుస్తకం రాసింది మనం కాదు, ఇది నెక్స్ట్ హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర, వెల్దుర్తి మాణిక్యారావు గారు. ఇది ఎవరు పబ్లిష్ చేశారంటే స్వాతంత్రోద్యమ చరిత్ర పరిశోధన సంస్థ, గాంధీ భవన్. దాన్ని కొంచెం పైకి వెళ్ళండి, ఒకసారి పైకి చూపించండి. ఇది కాంగ్రెస్ వాళ్ళ నాయకులు పబ్లిష్ చేసిన పుస్తకం. ఇది ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇంకెవరో చేసింది కాదు. కిందికి వెళ్ళండి. దీనిలో కమ్యూనిస్టు గురించి ఆ రోజు వాళ్ళు భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఏందని దీనిలో చెప్పారు. కిందికి వెళ్ళండి. కమ్యూనిస్టుల యొక్క విదేశీ భక్తి చూడండి, ఇక్కడ ఉంటుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ తీర్మానాన్ని చేసింది. ఆ రోజు లోపల హైదరాబాద్ కమ్యూనిస్టు వాళ్ళు 9 పూటల కరపత్రం పంచారు. అందులో ఏం చెప్పారంటే, కలకత్తా మహాసభలో తీర్మానం చేశారు వాళ్ళు. ఏమనంటే, అందులో నిజాం రాష్ట్రము భారతీయ యూనియన్లో చేరకూడదు, నెహ్రూ ప్రభుత్వము ధనిక వర్గ ప్రభుత్వము, పెట్టుబడిదారి దోపిడీని బలవంతంగా కొనసాగించాలనే ఉద్దేశంతో సంస్థానంలో బలవంతంగా విలీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలని హితబోధ చేశారు. హైదరాబాద్లోని హనుమంతగంజ్లో జరిగిన ఒక బహిరంగ సభలో అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న రాజ్బహదూర్ గౌడ్ అనే కమ్యూనిస్ట్ నాయకుడు అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమై ప్రసంగించాడు. హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్ట్ పార్టీ విధానం అని స్పష్టం చేశారు. ఇదే విధంగా 1942 నాటి క్విట్ ఇండియా మహోద్యమంలో కూడా విదేశీ భక్తి తత్పరులై స్వదేశ ద్రోహానికి పూనుకున్నారు. దాని తర్వాత తమ విధానం తప్పు అని చెప్పారు. ఇప్పుడు నక్సలైట్ చెప్పుకుంటున్నా, అప్పుడు వాళ్ళు కూడా ఇది వాళ్ళకి అలవాటు. కమ్యూనిస్టులు మాత్రం వారి పత్రికల నిండా ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్మాత అయిన సుభాష్ చంద్రబోస్ను, ఆగస్టు విప్లవ నేత శ్రీ జయప్రకాష్ నారాయణ అతి నీచమైన భాషలో కూడా దుమ్మెత్తిపోశారు. మీరు ఇప్పటికీ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. నేతాజీ కార్టూన్స్ అండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై కమ్యూనిస్ట్ అని చెప్పేసి మీరు అడగండి. ఆయన ఒక పందిలాగా, గాడిదలాగా, ఒక బఫూన్ లాగా, హిట్లర్ చేతుల్లో బఫూన్ లాగా చూపించినట్టు కార్టూన్స్ అని మనకు దొరుకుతాయి. అనేక మంది దేశభక్తులను పోలీసులో పట్టివ్వడం వరకు వెళ్ళింది వీరి రష్యా దేశభక్తి. గాంధీ మహాత్ముడు చేసిన క్విట్ ఇండియా శంకరావానికి సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం దద్దరిల్లిపోయింది. ఈ మహోద్యమానికి కమ్యూనిస్టులు వెన్నుపోటు పొడిచారు, దేశద్రోహానికి పాల్పడ్డారు. కానీ వారు క్విట్ ఇండియా ఉద్యమం మహాప్రభావాన్ని కొట్టుకుపోయారు. 1950 ఏం చేశారు, ఆనాటి మా విధానం తప్పు అన్నారు. ప్రతిసారి కూడా తప్పు చేయాలి, తర్వాత వెళ్ళి శానిటైజ్ వెళ్ళి చేతులు కడుక్కోవాలి. కాబట్టి ఈ పుస్తకం రాసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సోకాళ్ళు మనలాంటి వాళ్ళు ఎవరు కాదండి. ఈ పుస్తకం రాసింది ఆనాటున్నటువంటి గాంధీ భవన్ వాళ్ళు ప్రచురించిన పుస్తకం. ఇది హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర, ఇది ఆథరైజ్డ్ బుక్. దీనిలోనే హిందూ స్వయం సేవక్ సంఘము ఇక్కడ నిజాం విముక్తికి పోరాటం చేసింది, అది ఉంది. ఒకసారి పైకి తీసుకురండి. స్టార్టింగ్ వీరభద్రరావు గారు కొన్నేళ్ళు పోలీస్ శిక్షణ పాఠశాల కేడెట్ శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగ బంధనాలు సహించలేదు, కేడెట్ పని వదిలిపెట్టిండు. వాళ్ళందరూ కలిపి రజాకర్లపై ప్రజలపై చేయడం కోసం స్వయం సేవక్ సంఘం వారి కృషి వల్ల ఆగినట్టు చెప్పారు. అప్పుడు ఇక్కడ నిజాం పాలన ఉంది కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కాకుండా హిందూ స్వయం సేవక్ సంఘాన్ని పెట్టి దాన్ని అప్పుడు అక్కడ చేశారు. సుమారు 3000 మందికి శిక్షణ ఇచ్చారు. ఈరోజు సాయుధ పోరాటం పేరుతో మేము చేసినాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వం పంపినటువంటి యూనియన్ సైన్యాల మీద యుద్ధం చేసి చివరికి అప్పుడున్నటువంటి అనేక మంది నాయకులందరూ కూడా మేము చేసిన ఆ సాయుధ పోరాటం తప్పు అని చెప్పి అకస్మాత్తుగా విరమించుకున్నారు. ఎందుకు విరమించుకున్నారంటే దానికి సమాధానం ఉండదు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి రష్యాలో స్టాలిన్ కలిశారు. మీరు వచ్చి మాకు స్వతంత్ర దేశంగా ఉంటే మాకు చెప్పండి అని. అప్పుడు ఆయన అడిగినట్ట, మీ రాష్ట్రానికి మీరు అనుకున్న ఏ రాష్ట్రం మీద దేశంగా ఉండాలనుకుంటున్నారో దానికి నదీ ప్రాంతం ఉందా, తీర ప్రాంతం ఉందా, లేకపోతే నేరుగా వచ్చేటువంటి విమానం ఉందా, భూమార్గం ఉందా అన్నాడు. ఏది లేదనట, పిచ్చితిరిగి పంపించేసిందట. అప్పుడు వాళ్ళు ఇక్కడ సాయుధ పోరాటాన్ని విరమణ చేశారు. అంటే వీళ్ళ యొక్క గుండెకాయంత ఎక్కడ ఉంటుంది, విదేశాల్లో ఉంటుంది. వీళ్ళ శ్రద్ధా కేంద్రం అంతా కూడా వేరే చోటు ఉంటుంది. అందుకోసం 1962లో జరిగిన యుద్ధ సమయం లోపల ఇక్కడ కమ్యూనిస్టులందరూ కూడా ఏం చేశారంటే, గర్జించు రష్యా, గాండించు చైనా అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి వెల్కమ్ టు చైనా అని చెప్పేసి అన్నారు. అప్పుడే సిపిఐ సిపిఎం రెండుగా విడిపోయింది. ఆ సందర్భం లోపల అనేక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోపల కమ్యూనిస్టులకు సంబంధించిన యూనియన్లు అన్నీ కూడా ధర్నాలు చేశాయి, మందుగుండు సామాగ్రికి ఆటంకం కలిగించాయి. అప్పుడున్నటువంటి సిపిఐ సిపిఎం సంబంధించిన అనేక మంది నాయకులందరూ తీసుకుపోయి అప్పుడున్న భారత ప్రభుత్వం జైల్లో పడేసింది. అచ్యుతానంద్ ఇంకా అనేక మంది ఉన్నటువంటి జ్యోతి బసు వీళ్ళందరూ కూడా జైలులో పెట్టింది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పుడు
తాము చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసము చెప్పిందే చెప్పి మేమే కరెక్ట్ అనేటువంటి ఒక భావ నిర్మాణం చేయడం కోసం నేరేటివ్ నిర్మాణం లోపల పదే హేమరింగ్ అంటారు దీన్ని. ఏదైనా ఒకదాన్ని మనము సాగదీయాలనుకుంటే ఏం చేస్తారు, పదే కొడుతుంటారు, అది సాగుతుంటుంటుంది. ఇదే కథనం. కాబట్టి మనం కూడా సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళం కాబట్టి కంటెంట్ మనము డెవలప్ చేసే సమయం లోపల ఒకే విషయాన్ని పదే పుష్ చేయాలి. దాని ద్వారా చూడండి, ఇక్కడ జపాన్ సంబంధించినటువంటి ఎంత నిర్లజ్జగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వేశారు. పీపుల్స్ వార్ అనేటువంటి వాళ్ళ పత్రిక గాడిదలాగా అతని మీద హిట్లర్ని కూర్చుని పెట్టేసి గాడిదలాగా వేశారు. కాబట్టి ఇట్లా మనము ఒక సోషల్ మీడియా వారియర్గా మనం ఉన్నటువంటి మన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరము కేవలం కాపీ పేస్ట్ ఫార్వర్డ్ బ్యాచ్ లాగా మిగలకుండా కంటెంట్ను అధ్యయనం చేయాలి, కంటెంట్ను కంపారిటివ్లో చదవాలి. దీనికోసము మనము కంటెంట్ను డెవలప్ చేయాలి, దానికోసం పుస్తకాలు చదవాలి, చరిత్రను అధ్యయనం చేయాలి. తద్వారా మనము నేరేటివ్ను నిర్మాణం చేయగలుగుతాము. నేరేటివ్ నిర్మాణం చేయడం ద్వారా ఇప్పుడు మన దేశంపై జరుగుతున్నటువంటి ఒక 5th జనరేషన్ వార్ఫేర్ మనం ఎదుర్కోగలుగుతాము. ఈ దేశంపై పడుతున్నటువంటి యొక్క యుద్ధాన్ని ఏదైతే ఉందో ఆపగలిగేటువంటి సమర్థత ఇక్కడ ఉన్నటువంటి మన మీదనే ఉంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేటువంటి వాటిని సోషల్ మీడియాలో మనం అడ్డుకట్ట వేసి మనం ప్రశ్నించగలిగి సాధారణ సమాజాన్ని కనువిప్పు చేయించగలిగేటువంటి ఒక శక్తి యుక్తి మనకుంది. కాబట్టి మనం అందరం కూడా అట్లాంటి విషయాల మీద మనం పనిచేసినప్పుడు మనము ఈ సమాజాన్ని దేశాన్ని కాపాడగలుగుతాము. సోషల్ మీడియా అంటే కేవలం మన యొక్క రీల్సో లేకపోతే నాకు సంబంధించినటువంటి ఒక ఈరోజు ఏం కూర చేసినా, ఈరోజు ఏం పువ్వు వండుకున్నా, నేను మామిడికాయ పెట్టుకున్నా, నువ్వు చింతకాయ పెట్టుకున్నావా, ఇవి పెట్టుకోవడం కోసం సోషల్ మీడియా వాడుకోకూడదు. ఒక కంటెంట్ క్రియేటర్గా, ఒక సోషల్ మీడియా వారియర్గా ఈరోజు నా ఒక పోస్ట్ పెట్టినా అంటే దేశ హితం కోసం నేనేం పెట్టాలి, ఈ సమాజంపై జరుగుతున్న దాడి ఏంది, హిందుత్వంపై జరుగుతున్న దాడి ఏంది, దాన్ని నేను ఎట్లా ఎదుర్కోవాలి, దాని సరైన కంటెంట్ నేను ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి అనేటువంటి కంపారిటివ్గా అధ్యయనం చేసి పెట్టాలి. కామెంటింగ్ చేయగలగాలి. మనం కింద ఇస్తాం, ఏం కామెంట్ చేస్తున్నాయి మనం అంటే 2-3 చేస్తాం. భారత్ మాతా జై అంటాం, జై శ్రీరామ్ అంటాం, లేదా వందే మాతరం అంటాం. ఈ 3 తప్ప ఇంకొక 4 కామెంట్ ఉండదు. ఇక 4 కామెంట్ ఉంటే అడిగినటువంటి తిడుతుంటాం అంతే. కాబట్టి ఇవి సరైనటువంటిది కాదు. బాగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన ద్వారా మన అనేక విషయాల్ని మనము సోషల్ మీడియాలో చేయడం ద్వారా ఎవరైతే సాధారణమైన సమాజము ఈ భ్రమలకు గురి కాకుండా మనం కాపాడవచ్చు. తద్వారా మన దేశాన్ని మనం కాపాడవచ్చు. మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగవచ్చు. మీరు స్ట్రేట్గా ఒకటే క్వశ్చన్ అడగండి, వెంటనే అడగండి. అదే ఇప్పుడు మనం చరిత్ర గురించి చెప్పేటప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మనదైన చరిత్ర మనం చెప్పుకోవాలి. చెప్తారు కదా, సింహం తన చరిత్రను తను రాసుకోకపోతే వేటగాడు రాసిన చరిత్ర అవుతాడట. ఇప్పుడు చూడండి, రేపు శ్రీరామనవమి వస్తుంది, ఉగాది వస్తుంది. ఏం పెడతాం రాముని సందర్భంగా? రామునికి శ్రీరామనవమి శుభాకాంక్షలను పెడతాము. కానీ అదే సమయం లోపల రాముడు సంబంధించినటువంటి వీరోచిత కార్యాలు ఎందుకు చెప్పకూడదు? రాముడు జననే జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీసి అని చెప్పాడు తమ్ముడికి. అదే సమయం లోపల లంకలో రామరావణ యుద్ధం జరిగిన తర్వాత ఎవరు మిగిలినట అంటే కేవలం అంబాడుతున్నటువంటి పసిపిల్లలు, మంచాలున్న వృద్ధులే మిగిలినట. ఎవరిని మిగలకుండా కొట్టిపడేసిన రాముడు. ఈ భూమి మీద రాక్షసుడు అంటాడు ఆ లంకలో ఉండదని అందరినీ కొట్టిపడేసింది, ఇంకెవడు మిగలేదట. ఈ రాముడి యొక్క పరాక్రమం మనం ఎందుకు సోషల్ మీడియాలో పెట్టద్దు? శ్రీరామనవమి సందర్భంగా అడవి లోపల ఉన్నప్పుడు కరదూషణాదులు అందరూ కూడా ఏకమై వస్తే 10,000 సైన్యాన్ని తీసుకుని వస్తే లక్ష్మణుని సీతమ్మకి రక్షణగా పెట్టేసి ఒంటి చేత్తో కొన్ని గంటల లోపల 10,000 సైన్యాన్ని మొత్తం సంహారం చేసి పడేసిండు. కాబట్టి శ్రీరామనవమి సందర్భంగా మనం ఇది పెట్టాలి. అప్పుడు మన చరిత్ర తెలుస్తుంది. అప్పుడు మన చరిత్ర ఏందని మనకు అర్థమవుతుంది. చరిత్రను అధ్యయనం చేయనటువంటి వాడు చరిత్రలో ఉండడు. మన యొక్క జాతి చరిత్రను మనం అధ్యయనం చేయకపోతే మన యొక్క జాతి చరిత్ర భవిష్యత్తులో కనుమరుగు అయిపోతుంది. ఒకప్పుడు గ్రీకు కానీ, మెసొపొటేమియా కానీ, రోమ్ కానీ సంస్కృతి ఎలా ఉందంటే వాళ్ళు ఇప్పుడు మ్యూజియంలలో చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మన చరిత్ర మనం కనుక చూసుకోకపోతే మనం కూడా మ్యూజియంలలో ఎగ్జిబిషన్లో మనం చూసుకోవాల్సి వస్తుంది. చెప్పండి. నమస్కారం అండి, నమస్కారం. నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాను, రోజు చాలా వస్తుంటాను మీరు. అయితే విషయం ఏమంటే మీరు ఒక ప్రారంభ ఉపన్యాసంలో ఒక మంచి విషయం చెప్పారు. ఒకప్పుడు కథ జరిగింది, తర్వాత విభాగం జరిగింది. ఇప్పుడు నిజానికి ఏంటంటే సోషల్ మీడియా ద్వారా జరుగుతుంది. అది ప్రత్యక్ష ఉదాహరణ దానికి.
కమింగ్ టు ది పాయింట్, సోషల్ మీడియా అంటున్నారు కానీ చాలా మట్టుకు ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా అనవసర విషయాల మీద బాగా జరుగుతున్నది, అనమైన వివాదాల విషయంలోనే చాలా జరుగుతున్నది. కొన్ని సంఘంకు వాటి విషయంలో కొద్దిగా చొరవ తీసుకుంటే బాగుంటుందేమో. కొన్ని ఇక్కడ చెప్పకూడదు కానీ మొన్న కొన్ని ఇద్దరు దేవుళ్ళ మధ్యలో వివాదం లేపే ప్రయత్నం చేశారు. రైట్ రైట్. అది అలాంటి విషయంలో ఇంకొక విషయం చిన్న మనం ఏమంటున్నాం అంటే ఒకటే సారీ ఇప్పుడు ఇంతకు ముందు ప్రశ్న ఉపసంహరించుకుంటాను, ఇది అడుగుతాను నేను. మనం కమ్యూనిస్టులు ఎందుకంటున్నాం, ఎంతసేపు మీడియాలో కమ్యూనిస్టులు ఉన్నారు అని బాగా దుమ్మెత్తి వస్తుంది. నేను యూబీపీ స్టూడెంట్ అండి, పోలీసులు దెబ్బలు తిన్నాను, కమ్యూనిస్టులు నక్సలైట్లతో కూడా దెబ్బలు తిన్నాను నేను యూనివర్సిటీ ఉన్నప్పుడు. అదే మనం కూడా ఎందుకు ఈ దీనికి జర్నలిజంకి సంబంధించిన స్కూల్ పెట్టకూడదు, కాలేజీ పెట్టకూడదు? మన సంఘ్ ఇప్పుడు కేశవ్ మెమోరియల్ ఉంది, చాలా బాగుంది, అది ఎందుకు మనం ప్రొడ్యూస్ చేయకూడదు? నేను రెడీ, నేను తేరడానికి రెడీ, నేను అడ్వకేట్, నేను రోజు ఆర్టికల్స్ వస్తాను. అలాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ భావజాలం బాగుంది అంటున్నాము. మన భావజాలం ఉన్న జర్నలిస్ట్ను మనం ఎందుకు తయారు చేయకూడదు? మీరు చెప్పినటువంటి ఆ పని మన సమాచార భారత వైపు నుంచి నడుస్తుంది కాబట్టి అందుకోసమే ఇది ఇట్లా సోషల్ మీడియా సంగమాలు ఇవన్నీ పెట్టేసి జాతీయవాదులందరినీ కూడా పనిచేస్తున్న వాళ్ళని కలిపేట ప్రయత్నం చేస్తున్నారు. అదే కేశవ్ మెమోరియల్ కాలేజ్ లోపల రచన అనేటువంటి జర్నలిజం కాలేజ్ ఉంది. మీరు దానిలో జాయిన్ కావాలంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ కానీ నేను మీకు లింక్ అప్ ఇస్తాను. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి లోపల ఒకప్పుడు లెఫ్టిస్టు రైటిస్టులు అని ఉండే, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు దానిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లెఫ్టిస్ట్ లేరు, రైటిస్ట్ లేరు, అపర్చునిస్టులు ఉన్నారు. కాబట్టి అపర్చునిస్ట్ ఎప్పుడైనా సరే ఎవరి మాట వింటాడు అంటే కర్రున్నోడదే బర్రె, జిస్కా లాటి ఉన్స్కా బైస్ కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ఇప్పుడున్నటువంటి మీడియా వాళ్ళందరూ కూడా గ్రే కలర్లో ఉంటారండి. మన బలం ఎక్కువ ఉంది అనుకోండి, వాడు వైట్ కలర్ వచ్చి మీరు కరెక్ట్ అంటాడు. మనం కొంచెం డౌన్ అయినా అనుకోండి, వాడు వెంటనే బ్లాక్ వెళ్ళిపోయి మీరు దొంగ అంటారు. నేను గత 4 ఏళ్ల నుంచి మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరితో కలుస్తున్నాను. ఒక 3 ఏళ్ల కింద అందరూ ఏమడిగారు, మీరు అసలు మతత్వవాదులు అంటారు, మిమ్మల్ని ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తారు, మీరు అయోధ్య గురించి మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు అని రకరకాల ప్రశ్నలు వేశారు. ఈ సంవత్సరం కూడా నేను అనేక మంది జర్నలిస్టులను కలుస్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు ఆర్ఎస్ఎస్ ఇంకా గ్రామాలకు ఎందుకు వెళ్ళట్లేదు, మీరు శిశు మందిరాలు ఇంకెందుకు పెట్టట్లేదు, మీరు ఇంకెందుకు టెక్నాలజీ వినియోగించుకోవట్లేదు, మీరు కూడా శాఖలలో ఆయుధాలు వినియోగించడం నేర్పచ్చు కదా, బాంబులు పేల్చడం నేర్పచ్చు కదా, మీరు ఎందుకు చేయట్లేదు అని ఇప్పుడు అడుగుతున్నారు. ఎందుకు? ఇప్పుడు మన తాకత్తు పెరిగింది కాబట్టి మనం అంటున్నాడు మీరు అట్లెందుకు చేయలేరన్న. మన తాకత్తు పెరిగినప్పుడు ఏం చేశారు, మీరు అట్లెందుకు చేస్తారని ప్రశ్నించాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళ కోసం కుదరకుండా మన యొక్క దమ్ము మనం పెంచుకుంటామైనా అనుకోండి, వాడు నీ దగ్గరకు వస్తాడు. ఇంకొకటి అవకాశం, నిర్వాహకులు టైం అయిపోయిందని చెప్పారు. స్ట్రేట్గా అడిగండి ఒకటే, యువకుడు కదా లేచి గట్టిగా అడుగు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మనదైన కంటెంట్ మనం చూస్తాము కానీ అండ్ మళ్ళీ క్రియేట్ చేస్తాము. చెప్పు వినొస్తుంది. ఇప్పుడు ఈ వర్డ్ ఉంటుంది కన్ఫర్మేషన్ బయాస్ అని ఉంటుంది. అంటే మనది ఏది కన్జ్యూమ్ చేసినా కూడా అది కరెక్ట్ అని నమ్మే ఛాన్స్ ఉంటుంది. పూర్వపరాలు తెలుసుకోవడం అనేది ఎలా? మీకు పూర్వపరాల కోసము ఫ్యాక్ట్ చెకింగ్ కోసము ఏ సమాచారం అయినా సరే దానికి సంబంధించినటువంటిది మన దగ్గర విఎస్కే తెలంగాణ, నిజం టుడే ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. విఎస్కే భారత్, రితము, వీటన్నిటిలో మనకు సంబంధించినటువంటి సంఘటన జరిగిన తర్వాత విత్ ఇన్ అవర్స్ లోపల దానిలో వాట్ ఈజ్ వాట్ అని ఉంటుంది. ఇంకా ఎవరికైనా అప్పటికీ మీకు ఇంకా డౌట్ ఉండేది ఉంటే ఇప్పుడు మీరు ఎవరి ద్వారా అయితే వచ్చారో ఇక్కడికి వాళ్ళని అడిగితే దానికి సంబంధించిన సమాచారం మీకు వెంటనే కొన్ని గంటల లోపల అందుతుంది. ఈరోజు మీకు కావాల్సినంత కంటెంట్ ఇవ్వడం కోసము సమాచార భారతి మీకు సిద్ధంగా ఉంది. టన్నుల కొద్ది కంటెంట్ ఉంది మన దగ్గర, మీరు వినియోగించుకోండి వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో కాపీ రైట్. అనుభవం ఉంది. నా పేరు హైందవి అండి, సేవిక అట్లాగే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తాను. కంటెంట్ క్రియేటర్స్ ఉన్నాం మేము చాలా మందిని, కానీ వేదిక మాత్రం మాకు ఎక్కడ దొరకట్లేదు. ఒకరో ఇద్దరికో మాత్రమే వేదికలు వస్తున్నాయి. అందరినీ కూడా వినియోగించుకుంటే ఇవాళ సంఘంలో సంఘ పరంగా కానివ్వండి లేకపోతే ఏదైనా సరే మేము దేవాలయాల పైన కొట్లాడుతూ వేసైనాయి నవత గారు వారు ఇక్కడ మాలాంటి వారందరికీ కూడా వేదిక ఇస్తే ఇంకా చాలా మంది జనరేషన్ మన జనరేషన్ వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహంగా ఇస్తుంది. అట్లాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి మన కంటెంట్ ఏదైతే ఉందో అది ముందరికి పోతుందని చెప్పేసి అవుతుంది. తప్పకుండా మీ సలహా బాగుంది. మీకు ఏ రకమైనటువంటి కంటెంట్ సంబంధించినటువంటి జనరేట్ చేయడం కోసం మీకు ఏ వేదికలు కావాలో నన్ను కాంటాక్ట్ చేయండి, ఆ వేదికలు మీకు ఇస్తారు.
మనము సమాచార భారత వైపు నుంచి అనేక జిల్లాల లోపల కూడా మన వర్క్షాప్స్ పెడుతుంటాము. ఆ వర్క్షాప్స్కి మీరు వెళ్ళొచ్చు, మన యొక్క సబ్జెక్ట్ తీసుకొని మీరు చెప్పొచ్చు. మీరు ఏదైనా సరే ఈ సబ్జెక్ట్ ఇది ఉందండి, ఇది బాగుందని చెప్పి మాకు ఇచ్చింది అనుకోండి, దాన్ని కూడా మనము కిందకి డిసిమినేట్ చేయగలిగేటువంటి వ్యవస్థ ఉంది. మన దగ్గర ఒకేసారి కొన్ని వేల మందికి సమాచారం వెళ్ళగలిగే వ్యవస్థ ఉంది. తప్పకుండా అండి, మీ యొక్క సలహా చాలా మంచిది. తప్పకుండా అట్లా ప్రయత్నం చేస్తారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఇట్లానే శిక్షణా శిబిరాలు, పరస్పరము వ్యూస్ ఎక్స్చేంజ్ కోసము గెట్ టు దగ్గర ప్రోగ్రామ్స్ పెడుతుంటారు. తప్పకుండా కలుద్దాం దానిలో అందరం. అందరికీ సంతోషం అండి, ధన్యవాదాలు. భారత్ మాతాకి. అరే 100 మంది ఉన్నారు, ఇంత చిన్నగా వచ్చింది అండి. ఇంకోసారి గట్టిగా అన్నాం, భారత్ మాతాకి. రాజగోపాల్ జీ ఎప్పుడు అంటారు భాగ్ స్థాయిలో 1000 మంది సోషల్ మీడియా వారియర్స్ ఉండాలని. అయితే కార్యక్రమ ఉద్దేశం కూడా అదే, సోషల్ మీడియా వారియర్స్ని నిర్మాణం చేయాలని. ఇప్పుడు ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం నడుస్తుంది. ఎటు చూసినా ఒక దేశం పైన దాడి. కానీ ఆ దేశానికి మెయిన్ డిఫెన్స్ టూల్స్ ఏముంటాయంటే యాంటీ మిజైల్, ఇంకా ఐరన్ డోమ్ సిస్టమ్స్. అయితే ఈ సోషల్ మీడియా వారియర్స్ అనే వాళ్ళు యాంటీ మిజైల్, ఐరన్ డోమ్ సిస్టమ్ లాగా పనిచేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము.